కేఆర్సీఎం జేఆర్సీఎం. నా పేరు కనకమ్మ, మాది వైజాగ్. అలాగే ఆర్సీఎం లో ఏ విధంగా సక్సెస్ అయ్యామో కంపెనీ చూసొచ్చాక అనేది ఒక 10 నిమిషాలు 2 మాటల్లో చెప్పిస్తాను. అయితే ఏంటంటే 2014 శ్రీనివాసరావు బిలవారు తీసుకెళ్ళడం జరిగింది. మాకు 8 మందిని గాజువాక నుంచి ఇలా పెందుర్తు, కొత్త వలస అందరినీ. అప్పుడు నాకేమీ కూడా కంపెనీ కోసం తెలియదు. 10,000 స్లాబ్ లో ఉన్నాను నేను. అప్పుడు తీసుకెళ్లారు. స్లాబ్ అంటే ఏంటి ఏమీ అర్థం అవ్వలేదు. మా చిన్న అబ్బాయిని కూడా తీసుకొని బిలవారు వచ్చాను. సరే మంచి కంపెనీ చూడడానికి అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ రోజు చూడడానికి వెళ్ళట్టే సరదా అనిపించింది. సార్ చాలా చక్కగా అక్కడ ఉన్నటువంటి విషయాలు కానీ అన్ని బాగా చెప్పారు. మీటింగ్ లో కూడా నేను టీసీ సార్ చెప్పినటువంటి మాటలు అక్కడ ఉన్న జనాలను చూసి ఈ ఆర్సీఎం కంపెనీలో ఏదో ఉంది, ఇంతమంది జనాలు సక్సెస్ అయి ఉన్నారు, ఈ కంపెనీకి రావడం అనేది చాలా మంచి పనే చేశామని సార్ వాళ్ళని కూడా వదిలేసి నేను వెళ్ళా. హిందీ అర్థం అవ్వకపోయినా గానీ ఆ ఎదరినే కూర్చుండిపోయాను. సార్ వాళ్ళతో ఏదో ఆర్సీఎం అని ప్రొడక్ట్స్ కోసం చెప్తున్నారు కదా, మనం ఒక ఊరు నుంచి వచ్చామో మంచి విషయాలు తెలుసుకోవాలని నేను చూస్తాను. నాకు అనిపించింది ఆ రోజునే, అంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి బయట ప్రోడక్ట్ వాడుకుంటున్నాం, ఇంకేదో దానికోసమో చెప్తున్నాం, ఎవరు కంపెనీకి తీసుకురాలేదు. కానీ ఈ ఆర్సీఎం ప్రోడక్ట్స్ ఏదో వాడుకున్నాం ఇంట్లో కనుక్కుంటే ఇలాంటి కంపెనీ చూపించారు, ఇంత మంది సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇంత బాగా ఆర్సీఎం కోసం ఇంత ప్రాణం పెడుతున్నారు, అంత బాగా ఆప్యాయతగా చూస్తున్నారు, ఈ కంపెనీలో ఏదో ఉంది, మనం కూడా సక్సెస్ అవ్వాలి. ఎక్కడో పని చేసుకుని 5,000 10,000 కోసం ఏదో ఎవరిదో సేవల పని చేస్తూనే ఉన్నాం. కానీ అదేదో ఆర్సీఎం లో మంచి వస్తువులు ఉన్నాయి, ఆరోగ్యంగా ఉంటాయి, కిరాణా బదులు ఆర్సీఎం వాడుకుందాం అని చెప్పడం ద్వారానే డబ్బులు వస్తాయంటే నాకు 5,000 చెక్ వచ్చినా సరిపోయిద్ది. అప్పుడులో అంటే 4,000 అలా వచ్చేది. నాకు 80 రూపాయలు ఎంత ఉండేది అప్పుడు జీతం రోజు. అలా 4,000 వచ్చేది. అంటే 5,000 వచ్చినా పర్వాలేదు, ఆర్సీఎం లో సక్సెస్ అవుతామని నేను అంటుంటే శ్రీనివాస్ సార్ అన్నారు, నువ్వు ఉంటావో వెళ్ళిపోతావో తెలియదమ్మా అని జోక్గా అన్నారు. వెళ్ళిపోవడం ఏంటి, రోజు అవసరమైన వస్తువులు వాడుకుంటున్నాం. అలాగే అంత దూరం నుంచి బిలవారు వచ్చామంటే ఎందుకు వచ్చాము, ఇలాంటి కంపెనీ చూస్తాం. మన కంపెనీలో ఏ కంపెనీకి కూడా మనం తీసుకొని వెళ్ళరు, కానీ చాలా మంచిగా ఇక్కడ అంతా చాలా వాతావరణం బాగుందని నాకు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ప్రతి సంవత్సరం సార్ అలాగా ఎవరెవరు బిలవారు వస్తారంటే కొత్త వాళ్ళు తీసుకొని వెళ్ళడం స్టార్ట్ అవుతూ ఉండేది. బిలవారు వెళ్ళడం అంటే మాకు ఎంతో సందడి, వెళ్ళాలి చూడాలి. అక్కడి నుంచి తాజ్మహల్ చూపించడానికి 8 సార్లు తీసుకెళ్లారు. అసలు అదొక ప్రపంచంలో వింత అని విషయమే. మనం వెళ్ళలేం కాబట్టి నాకు అది ఆలోచన లేదు. కానీ ఆర్సీఎం వరల్డ్కి వెళ్ళడంలో వెళ్ళినప్పుడల్లా సార్ తీసుకెళ్తూ ఉంటే ఏంటి ఇంత వింతలు కూడా చూస్తున్నాం, ఆ కంపెనీలో వస్తువులు వాడుకోవడానికి వచ్చని అది చాలా చెప్పుకోవడానికే గర్వంగా ఉండేది. ఆ విషయం మీటింగ్ లో చెప్తే అంతమంది సరదా పడేవారు. ఇప్పుడు ఫోటోలు చూసి అందరూ అడుగుతూ ఉంటారు, మీరు ఎన్నెన్ని ఊర్లు తిరిగేశారండి, గోవా వెళ్ళారా అని. అంటే ఒక కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అయ్యి వస్తువులు వాడుకోవడంలో ఇటువంటి సిస్టమ్ లో ఏం తెలియకున్నా, ఏం డబ్బులు లేకున్నా, ఏం పెట్టుబడి లేకున్నా అటువంటి టూర్లు కూడా తిరిగి రావడం అనేది నాకు చాలా ఒక రోజుకు ఒక రోజు చాలా ఆశ, ఇష్టము పెరిగిపోయింది నాకు ఆర్సీఎం వస్తువుల మీద. అంటే మనతో పాటు కొంతమందిని తీసుకెళ్తున్నాం, వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు, మనం కూడా అన్ని ఊర్లు చూసి వచ్చామని ఒక సరదా ఉంది. దాంతో బిజినెస్, దాంతో పాటు డబ్బులు వస్తున్నాయి, మంచి ఆరోగ్యం వచ్చిందని నాకు చాలా అనిపించింది. అందుకోసమని అలా వెళ్తూ వస్తూ వస్తూ అందులో నుంచి ఒకరు వచ్చి షాప్ పెట్టారు, ఒకరు వచ్చేమో మంచి డిస్ట్రిబ్యూటర్ అయిపోయారు, నెట్వర్క్ చేసే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నాయుడు సార్ లాంటి వాళ్ళు ఊటీ తీసుకెళ్ళాము ముందు సారి, సబ్బవరావు నాయుడు సార్ని. సార్ కూడా మంచి సక్సెస్, మీటింగ్ కానీ ఎవరితోనైనా మాట్లాడడం కానీ తనే మీటింగ్లు పెట్టించడం, ఒక కంపెనీ ఉద్దేశం అనేది ఎలా ఉంటది, ఒక్క ప్రోడక్ట్ తోనే మనం ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పడం అనేది, ఇవన్నీ కూడా మనకు తెలియని కూడా చెప్పేవాళ్ళు కూడా మన గ్రూప్ లో తయారైపోయేవారు. అందువల్ల ఏమనిపించింది, మనం ఆర్సీఎం వస్తువులు వాడుకోవచ్చు, ఆర్సీఎం లో సక్సెస్ అవ్వచ్చు అని కంపెనీకి వెళ్ళి వచ్చిన కొలది రోజు రోజుకి మంచి ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం పెరుగుతూ ఉంది. ఇంకేదో వచ్చినా ఎవరో వచ్చి ఆర్సీఎం లో ఎప్పుడు సక్సెస్ అవుతావన్నా నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకనంటే ఎవరు ఎన్ని అనుకున్నా ఎక్కడెక్కడే మాట్లాడుకుంటారు. కంపెనీ కోసం ఆలోచించి ఉండుంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం ఆర్సీఎం లో సక్సెస్ అవుతామన్న నమ్మకం నాకైతే వచ్చింది. ఎంతమంది ఎన్ని అనుకున్నా నేను ఎప్పుడు మళ్ళా వెనక్కి తిరిగి ఆలోచిస్తాను. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఈ రోజు కోసం వచ్చింది, మనం చూసింది ఏంటి, మనం ఏం నేర్చుకోవాలనుకున్నాం, మనం ఎలా సక్సెస్ అవ్వాలనుకున్నాం, దాన్ని వదిలేసుకుంటామా, మళ్ళీ ఏదో మాట వచ్చిందని మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే నాకు ఆర్సీఎం మళ్ళీ వెంటనే ఇష్టం ప్రేమ అనేది ఆర్సీఎం లో సక్సెస్ అవుతాం అనేది
గుర్తొచ్చిస్తూ ఉంటది. ఎవరెన్నన్నా మళ్ళీ అయి పట్టించుకోననమాట. అందుకోసమని మొన్న కూడా 9థ్ నెలలో 11 మంది వెళ్ళాం. చూసొద్దాం రండి. సార్ నాకవ్వదమ్మా నేను రానని. అప్పటి వరకు వస్తామన్నారు. బండిలో ఉన్నప్పుడు రావడానికి కుదరదని ఏదో మెసేజ్ పెట్టారు. అయినా సరే ఇన్ని సార్లు ఎళ్ళాము, నేర్పారు, చూసొచ్చాము. అన్ని ఏరియాలు ఎళ్ళాం గాబట్టి ఫ్లైట్‌లో బొంబాయి ఎళ్ళినప్పుడు కూడా నాతో పాటు ఎవరు లేరు. ఎవరో హిందీ వాళ్ళతో నాకు రూమొచ్చింది. అయినప్పటికి నేను భయపడలేదు. వాళ్ళతోనే జేఆర్‌సీఎం అంటే ఆర్‌సీఎమే కదా అని ఎంతో సరదాగా చూసేవారు. చక్కగా వెళ్లి కార్ బుక్ చేసుకొని మీటింగ్ చూసుకొని మళ్ళీ ఆళ్ళతో పాటు నేను అదే రూమ్‌లోకి వచ్చేసేదాన్ని. అలాగే మనం ఇప్పుడు బిలవార వెళ్ళడానికి కూడా ఇంక సార్‌తో ఎప్పుడు పెట్టుకోకూడదు. మనం కూడా ఎళ్ళాలి. మనం తీసుకెళ్ళాలని 9 మందిని తీసుకెళ్ళడం జరిగింది 9థ్ నెలలో. అయితే కొంతమంది ఏంటి భోజనాలు లేవు, లేకపోతే ఇక్కడ వర్షం వస్తుంది రకరకాలుగా అన్నారు. అయ్యి పట్టించుకోలేదు. అది అన్నీ అయిపోయిన తర్వాత చూసాక చైర్మన్ ఒక పద్ధతి తనని తీసుకెళ్ళి మనది వైజాగ్ అనగానే బోరసార్ తీసుకెళ్ళి అక్కడ చైర్మన్‌తో మాట్లాడించడం, ఆ గౌరవం, మర్యాద అన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఎవరైతే అన్నారో వాళ్ళే తిరిగి "అబ్బా! ఇలాంటి కంపెనీలకి ఏదో తప్పుగా అనుకున్నా అండి. సారీ. ఏమనుకోవద్దు. చాలా జరిగింది. ఇక్కడ మంచి కంపెనీకొచ్చాము. చూసామని" మళ్ళీ ఆళ్ళలోని వాళ్ళే అన్నారు. సరే అన్నీ అర్థమైంది. ఒకటి ఒకటి అర్థమైన తర్వాత అటునుంచి వస్తూ ఏమన్నారు? ఏదైనా ఆర్‌సీఎం కంపెనీలో మంచి ఆరోగ్యం ఉంది. మంచి ఆదాయం ఉంది. మనం వడ్డీకి డబ్బులిచ్చుకున్నా గానీ, దాన్ని ఏ విధంగా వస్తదా? రాదా? అని భయపడాలి. కానీ ఇక్కడెడితే డబ్బులు వస్తాయా? రావా? మనకవసరం లేదు. మంచి ఆరోగ్యం వస్తాయి. కొంతమందికి మంచి ఆదాయం ఇవ్వగలుగుతాము. మనమంటూ ఒక బిజినెస్ చేస్తున్నామని ఇంట్లో ఉండకున్నా మంచి వస్తువుల మీద మనం ఒకళ్ళు చెప్పగలిగేటటువంటి ప్రోడక్ట్ మన చేతిలో ఉందనే నమ్మకం షాప్ వరల్డ్ చూసొచ్చిన తర్వాత చంద్రశేఖర్ మేస్టారు సిటీలో అంత పెద్ద షాప్ పెట్టారు డైమండ్ పార్క్ దగ్గర. అలాగే సరిపల్లి గురువు గారు. ఆయన ఒక ప్రొటేజ్ కొనడానికి గుమ్మం అవతల నుంచే కొనేవారు. ఈ కంపెనీ చూసొచ్చిన తర్వాత అతనికి ఏమైందో, ఏటి జరిగిందో నాకేం తెలీదు. అంత అయోమయంగా నేను మాట్లాడటమే మానేశాను. ఇదంతా నిజమా కాలా అనుకున్నాను. ఆయన చూసొచ్చాక ఏంటంటే, అబ్బా! ఎంత మంచి కంపెనీ. సార్ ఉద్దేశాలేంటి? ఈ షాప్ పెద్దది చేసేయాలి. ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టాలనే ఒక కాగితం లేదు, కలం లేదు. ఈ షాప్ తీసి మళ్ళా పెద్ద షాప్ పెట్టించడానికి వాళ్ళు డబ్బులు తెచ్చి కష్టపడి ఆలేసి పెయింటేసేసి ఏంటి జరుగుతుందో నాకర్థం అవ్వలేదు. అంటే ఈ ప్రొడక్ట్ ఒక అద్దానం ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయిందో ఎవరికీ అర్థం అవ్వలేదు. ఈ రోజున ఏమైంది, ఒక 10 మందొస్తే పెందుర్తిలో ఒక మీటింగ్ హాలు, చూసే వాళ్ళకి బావుందని, ఇంకెవరైనా వచ్చి చూస్తే నెట్‌వర్క్ చేసుకోవాలని ఒక మంచి ఒక పునాదనేది ఏర్పడిపోయిందిక్కడ. ఇలాంటి హాల్ ఎప్పుడుంటది? బయటికెళ్ళి అంటే ఏదైనా ఒక మోర్‌లోకెళ్తే ఇలా ఉండాలి అన్నీ కొనుక్కుంటామా అని అనిపిచ్చేది. కానీ ఇక్కడ మనకే ఆర్‌సీఎం ఇలాంటివొచ్చాయా? మళ్ళీ వైజాగ్‌లో అంతకు మించిన షాపొచ్చేసింది. చాలా సరదా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. మొన్న కంపెనీ ఇన్ఛార్జ్ గారు కూడా అదే అన్నారు. నేనెక్కడ చూడలేదండి ఇటువంటి షాపులు గాని, ఇలాంటి మాట్లాడేవాళ్ళు గాని, ప్రొడక్ట్ ఇంత చక్కగా డిజైన్ చేయడం, ఇవన్నీ బ్యానర్‌లు అసలు నేనెక్కడ చూడలేదండి ఆర్‌సీఎం కోసం. సేల్ అయితూ ఉంది. కానీ ఈ పద్ధతిలో ఎక్కడ నేను చూడలేదండి. అంత బావుంది అంటున్నారు. అంటే ఒక సిస్టమాటిక్‌గా ఉండాలని ఈ కంపెనీ చూసొచ్చిన తర్వాత ఎలా ఉండాలి ప్రొడక్ట్ చూసే వాళ్ళకి ఎంత అందంగా ఉండాలి. మనం ఆర్‌సీఎం వస్తువులు వాడుతూ నెట్‌వర్క్ చేసుకుంటే ఎలాంటి డబ్బులొస్తాయనేది కూడా ఇక్కడ వైజాగ్‌లో ఆర్‌సీఎం కంపెనీ చూసొచ్చిన తర్వాత అందరూ కూడా మారిపోయారు. మారుతూ ఉన్నారు. ఇంకెళ్ళాలని అందరికీ సంకల్పం ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఉందని అటు ఇటు ఆలోచిస్తున్నారని నేను కూడా ఎవరిని అనలేదు. మా చిన్న కోడలు కూడా ఇంకా నీళ్ళేసుకునుంది. డేటు దగ్గరకుందని. కానీ ఏడో నెల కాబట్టి పర్వాలేదు. ఆరో నెలలోనే అయిపోద్ది. ఈరోజు నేను అందరితో మాట్లాడి ఎవరెవరు వెళ్దాం అనేది కన్ఫర్మ్ చేసి నేనొస్తానంటే ఇంక అందరూ రావడానికి రెడీ అవుతారు. లేడీస్ అని రాత్రి కూడా డిపో ఆవిడ ఫోను చేశారు. ఇలా ఏంటంటే కంపెనీ చూడడానికి ఎళ్ళొచ్చిన వాళ్ళం అందరమి కూడా ఎప్పటికి ఎవరేమన్నా ఆర్‌సీఎం వదిలిపెట్టి ఎళ్ళకుండా మన ఇంట్లో మనం వాడుకోవాలని, మనం ఏదైనా చెయ్యాలా వద్దనేది మనంతట మనమే నిర్ణయం తీసుకున్నటువంటి ఆలోచన అనేది కంపెనీ చూసాక వస్తది. మనందరం కూడా ఎళ్దాము. జై ఆర్‌సీఎం.